అందరికి స్వాగతం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక లాంగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. ఈ లాంగ్ వీడియో స్పెషల్ వచ్చేసి ఏం లేదు, అసలు 2025లో నేనేం చేశాను, ఏం కలిపాను మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తానమాట. అసలు ఈ 2025లో నాకు యూట్యూబ్ చేయాలని అసలు ఎందుకు థాట్ వచ్చింది, అసలు యూట్యూబ్ చేయడానికి ప్రధాన కారణం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నాకంటూ ఒక క్రియేటివిటీగా నాకంటూ గుర్తింపు కావాలని చెప్పి నేనైతే ఈ ఫీల్డ్ లోకి రావడం జరిగింది. బిఫోర్ దీనికన్నా ముందు ఒక 4 సంవత్సరాల ముందు నేనైతే ఫ్రీ ఫైర్ యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేశాను అనమాట. బట్ అది అన్ఫార్చునేట్లీ ఛానల్ పర్మనెంట్ గా డిలీట్ అవడం వల్ల వీడియోస్ అయితే చేసిన వీడియోస్ అన్ని పర్మనెంట్ గా పోయి ఛానల్ యాక్సెస్ పోయింది, సబ్స్క్రైబర్స్ అందరూ పోయారు. సో దాంతో డిసప్పాయింట్మెంట్ అయిపోయి నేనైతే ఫ్రీ ఫైర్ కి గానీ ఆ యూట్యూబ్ గానీ ఆ దూరం ఉండిపోయాను. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక పక్క ఎడ్యుకేషన్ అయిపోతుంది, నో జాబ్, నో ఎర్న్ మనీ, అసలు ఏం సంపాదన లేదు. ఏం చేయాలి, ఇంట్లో వాళ్ళ దగ్గర ప్రెజర్ ఎక్కువైపోతుంది, నాకంటే ఏం గుర్తింపు లేదు, ప్రతి ఒక్కడు చులకనగా చూస్తున్నాడు. అసలు ఏదో ఒకటి చెయ్యాలి, గట్టిగా ఏదో ఒకటి చేయాలని చెప్పి 2024 అక్టోబర్ లో అయితే అనుకున్నాను. అప్పుడు ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే నాకు బద్దకం వేసింది, ఎందుకంటే మనం అంత కన్సిస్టెన్సీగా అప్పుడు వర్క్ అయితే లేదు కదా. సో దానికి నాకైతే అప్పుడు కష్టం అయిపోయింది, కుదరలేదు. బట్ ఇప్పుడు 2025 ఎప్పుడు నాకు తెలిసి జూన్ లో నేను ట్రైనింగ్ అయితే జాయిన్ అయ్యాను. జూన్ కు ముందు రెండు నెలలు ఏప్రిల్ మే నెలలో నేనైతే తమిళనాడు వెళ్ళడం జరిగింది. తమిళనాడులో అక్కడ శ్రీ సిటీ అనేది సంథింగ్ అలా చెప్పాలి మీకు, తిరుపతి దగ్గర అనమాట ఆ ఏరియా. అక్కడైతే నేను మా ఫ్రెండ్ తో వర్క్ చేయడానికి అయితే వెళ్ళాను. అక్కడ ఒక 2-3 వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేసినట్టున్నాను. బట్ అక్కడ అంత రీచ్ రాలేదు. ఆ తర్వాత నుంచి ఇట్లా కాదు, యూట్యూబ్ మీద ఒక మంచి ఫోకస్ చేయాలి, ఖచ్చితంగా యూట్యూబ్ టైం పెట్టి ఒక మంచి వీడియోస్ రావాలని చెప్పి నేనైతే జూన్ లోనో జూలైలోనో స్టార్ట్ చేశాను వీడియోస్. నాకు స్టార్టింగ్ గుర్తులేదు, ఒక 6 or 7 వీడియోస్ పెట్టాను. వ్యూస్ అయితే రాలేదు, 200, 150, 100 వ్యూస్ అలానే వచ్చాయి. ఇంట్రెస్ట్ పోతుంది, ఏంది ఇది అని కొట్టుకునేటప్పుడు మైండ్ లో గట్టిగా ఫిక్స్ అయిపోయాను అనమాట. అసలు ఎట్ట కాదు, చేస్తే గట్టిగా కూర్చోడం చేయాలి, ఎట్టైనా కానీ దీని నుంచి ఏదో ఒకటి చేయాలి. కొంతమంది యూట్యూబర్స్ చాలా చాలా ఇన్ఫ్లుయెన్సర్ గా మారుతారు, మనం ఎందుకు మారలేము? మనకేం తక్కువ చెప్పండి? హార్డ్ వర్క్ చేస్తే, స్మార్ట్ వర్క్ చేస్తే, చేసే రీతిలో కంటెంట్ కరెక్ట్ గా ఇస్తే మనకేం తక్కువ చెప్పండి, మనం కూడా కరెక్ట్ గా చేస్తాం కదా. సో అందుకని దాన్ని మైండ్ లో ఛాలెంజ్ పెట్టుకొని 90 days సిరీస్ అని చెప్పి ఒక 2 వీడియోస్ 3 వీడియోస్ చేశా. 90 days న్యూ స్కిల్స్ అని చెప్పి కాన్సెప్ట్ బాగుంది. బట్ ఏం చేయాలి, నాకంటే అంత ప్రాపర్ నాలెడ్జ్ లేదు కదా, గివ్ అప్ ఇచ్చేసా. చాలా డౌన్ ఫాల్. ఆ డౌన్ ఫాల్ నుంచి నా ఒక 1 month దాకా నేనైతే వీడియో ఒక్కటి అప్లోడ్ చేయలేదు. మళ్ళీ ఏట కాదని చెప్పి అసలు ఎట్ట కాదు, ఖచ్చితంగా ప్రతిరోజు అసలు నన్ను నేను క్వశ్చన్ చేస్తున్నాను. 270 రోజులు నేను ట్రైనింగ్కి వెళ్తాను. ఇంకా ఈ 275 రోజుల్లో ప్రతిరోజు ఒక వీడియో తీసి నేను పెట్టగలుగుతానా? నా బిజీ లైఫ్ షెడ్యూల్ నుంచి పక్కకి తీసేసి ఒక వీడియో తీయడానికి, ఒక షార్ట్ వీడియో, లాంగ్ వీడియోస్ కాదు నేను మాట్లాడితే, ఒక షార్ట్ వీడియో, ప్రతిరోజు ఒక షార్ట్ వీడియో నేను తీయగలగాలంటే నేనేం చేస్తే ఒక షార్ట్ వీడియో తీయగలుగుతాను? నా 24 hours లైఫ్ లో పర్ డేకి దాని నుంచి నేను ఒక 1 hour పక్కకి తీస్తే ఒక షార్ట్ వీడియో వస్తుంది అనమాట. అలా క్యాలిక్యులేట్ చేసుకొని 270 days ఛాలెంజ్ నేను ఒక కొత్త వీడియోతో మీ ముందుకు అడబెట్టాను. ఆ వీడియో మీరు చూసినట్టున్నారు, బట్ అంత వ్యూస్ అయితే రాలేదు దానికి. అక్కడ నుంచి ఏదో తారీఖు పెట్టానో నాకు ప్రాపర్ గుర్తులేదు, బట్ ఎడిటింగ్ లో నేను ఇక్కడ స్క్రోల్ చేస్తాను అనమాట. ఆ తారీఖు నుంచి స్టిల్ ఇవాళకి ప్రతిరోజు ఒక వీడియో అయితే మీ ముందుకు ప్రతిరోజు వస్తున్నాను. ఒక్క వీడియో కూడా ఏం ఆగలేదు. అలా కన్సిస్టెన్సీగా హార్డ్ వర్క్ తో చేస్తే నిజాయితీ చెప్తున్నా కదండి. నేను 90 days పెట్టిన 3 వీడియోలు నా ఛానల్ సబ్స్క్రైబర్స్ వచ్చి అక్షరాల 22 సబ్స్క్రైబర్లు. ఎన్ని వీడియోస్ కి? 8 వీడియోస్ కి. ఈ 270 days సిరీస్ అని స్టార్ట్ చేసి పెట్టి ఇవాళకి 77 వీడియో కూడా అప్లోడ్ చేయబోతున్నాను. ఇప్పుడు నాకు ఎంతమంది ప్రజెంట్ సబ్స్క్రైబర్స్? 381. కరెక్ట్ గా 381. అంటే ఇప్పుడు నేను చెప్పండి, మీరు 22 సబ్స్క్రైబర్లు ఎక్కడ, 381 ఎక్కడ? అంటే నాకు ఇది చిన్న అచీవ్మెంట్ నేనైతే అనుకో, నాకు చాలా పెద్ద అచీవ్మెంట్ అనమాట. ఎందుకంటే నిజాయితీగా నా కంటెంట్ నచ్చో నేను అడిగో ఏదైనా కానీ నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ అయితే రావడం జరిగింది. నేనైతే చాలా హ్యాపీగా అయితే ఉన్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ తో, ఇంకా మంచి మంచి క్వాలిటీ కంటెంట్ తో అయితే తీసుకొస్తాను. ఎలా పెట్టాను, ఇట్లా కాదని చెప్పి 270 days లోనే మనకు లాంగ్ వీడియోస్ కావాలి కదా ప్రతిరోజు ఖచ్చితంగా. కానీ ప్రతిరోజు లాంగ్ వీడియోస్ తీయాలంటే మనకు టైం కుదరదు, ఎందుకంటే మనది బిజీ లైఫ్ షెడ్యూల్ కాబట్టి. అప్పుడు ఏం చేశాను, ఒక 10 days ఒకసారి కానీ 20 days ఒకసారి కానీ ఒక లాంగ్ వీడియో తీసుకొచ్చేవాడిని, ల్యాబ్ వర్క్ గురించి కానీ. అలా అంటే మన ఛానల్లో కొంచెం ట్రావెలింగ్ కూడా ఉండాలి కదా అని చెప్పి ఫస్ట్ నేను మా తమ్ముడితో కలిసి ఒక కొండ అయితే ఎక్కాము, పేరేచర్ల కొండ అని. ఆ వీడియో ఆల్మోస్ట్ ఒక 100 members అలా రీచ్ అయినట్టుంది. బట్ నెక్స్ట్ సెకండ్ వీడియో వచ్చేసి పేరేచర్ల తర్వాత మనం తీసిన సెకండ్ వీడియో వచ్చేసి విజయవాడ అనమాట. విజయవాడలో గుణదల మేరీ మాత చర్చ్ టెంపుల్ అయితే, కొండ టెంపుల్ లోకి మనం వెళ్ళలేదు, కొండ అయితే ఎక్కేది కూడా వీడియో తీశాను. అది కూడా బాగానే వచ్చింది.
ఆ తర్వాత మా ఊరి తిరణాలని చెప్పి మా ఊరి ప్రతిష్ఠ గురించి ఒక లాంగ్ వీడియో తీశారు. ఆ తర్వాత క్రిస్మస్ మా ఇంటి దగ్గర ఎలా చేస్తారు అది కూడా చూపించాను. దగ్గర దగ్గర ఒక 10 వీడియోలు లాంగ్ వీడియోస్ తీశాను. తీస్తే సపోర్ట్ వచ్చిందంటే బెటర్, ఎందుకంటే ఆ ఉన్న సబ్స్క్రైబర్స్ కి ఆ వచ్చిన 10-20 వ్యూస్ బెటర్ అనమాట. అలాగే షార్ట్ వీడియోస్ ప్రతిరోజు వస్తున్నాయి, లాంగ్ వీడియోస్ ఎప్పుడో ఒకసారి వస్తున్నాయి. బట్ సబ్స్క్రైబర్స్ అట్రాక్ట్ అవ్వాలి, ఇంకా మంచిగా గెయిన్ చేయాలని చెప్పి మైండ్ సెట్ తో అసలు కొత్తగా చేయాలని చెప్పి ప్రతిరోజు ఎక్కువ ఆలోచించి ఆఖరికి అలా చేస్తున్నాను అనమాట. ఇందులో మీకు ఈ ఇయర్ లో నేను ఏమి నేర్చుకున్నానని చెప్పమంటే ఒక్క మాట అయితే క్లారిటీ చెప్తాను. కన్సిస్టెన్సీ అనే వర్డ్ అయితే నేను నేర్చుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎంత బిజీ ఉన్నా, ఎంత బద్ధకం ఇచ్చినా ఖచ్చితంగా ఆ టైంకి షార్ట్ వీడియో తీయాలి ఇంకనుకొని పైకి వచ్చేసి వీడియో రికార్డ్ చేసేస్తారు అనమాట. చాలా అంటే చాలా బెటర్ గా ఉండిద్ది ఆ వీడియో. ఎలా ఉండిద్ది అనుకుంటున్నారు? ఇప్పుడు వీడియో తీయొచ్చులే, ఏముందలే, రేపు తీయొచ్చులే, ఎల్లుండి తీయొచ్చులే అనుకుంటే అసలు ఆ 270 days ఛాలెంజ్ 77 రోజు దాకా నేను రాగలుగుతాను? రాలేను. ఎందుకు రాలేను? ఎందుకంటే బద్ధకంగా ఉంటే ఏం చేయలేము. ఖచ్చితంగా చెయ్యాలి. సరే చేస్తాను, నాకు ఏదైనా న్యూస్ ఉండిద్ది, నా నుంచి ఏదైనా ఆశిస్తారేమో, ఏదైనా ఫ్యూచర్ లో ఈ యూట్యూబ్ మీద సెటిల్ అయిపోవచ్చు, ఒక చిన్న హోప్ తో ప్రతిరోజు ఇసుకుచ్చుకోకుండా ఖచ్చితంగా వచ్చి వీడియో తీసుకొని దాన్ని ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేస్తున్నాను. ఎన్నింటికి అప్లోడ్ చేస్తాను? ఎర్లీ మార్నింగ్ 6 లోపే. ప్రతిరోజు చూడండి 6 లోపే ఉండేది. ఏదో 1, 2, 3 వీడియోలు కనుక 7 దాటిన తర్వాత అప్లోడ్ అని. ఎందుకు అప్లోడ్ అయ్యాయి అంటే అప్పుడు కూడా వాటికి వాడే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాపీ రేట్లు పట్టడం వల్ల తీసేసి మళ్ళీ సాంగ్ ల్యాబ్లు పెట్టి ఎడిట్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది టైం అనమాట. ఎందుకంటే నా యాప్ లో కొంచెం లోడింగ్ ప్రాసెస్ అనమాట. సో దాని వల్ల మనకైతే లేట్ అవుతుంది. బట్ ప్రతిరోజు టైం మెయింటైన్ చేస్తాను, ప్రతిరోజు కన్సిస్టెన్సీ వీడియో తీస్తాను, ప్రతిరోజు అప్లోడ్ చేస్తాను. బట్ సపోర్ట్ వస్తుంది. ఇప్పుడు కాకపోయినా రేపు పొద్దున ఎప్పటికైనా నాకు సపోర్ట్ అయితే వస్తుంది, నాకు ఆ నమ్మకం అయితే ఉంది. నేను ఈ 2025లో ఏం నేర్చుకున్నానంటే కన్సిస్టెన్సీ ఉండడం నేర్చుకున్నాను, ప్రతిరోజు ఈ వీడియోస్ చేయడం నేర్చుకున్నాను. అండ్ మూడోది వచ్చేసి నా కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే 100కి 1000% నేనైతే పెంచుకున్నాను. ఒకప్పుడు ఇలా వీడియో చేయాలంటే నిజాయితీ చెప్తున్నా కదా, 2 నుంచి 10 టేకులు బట్టి నేను ఒక షార్ట్ వీడియో తీయడానికి. ఇప్పుడు ఈ లాంగ్ వీడియో కొంచెం సునాయాసంగా జస్ట్ చైర్ లో కూర్చొని మీతో కెమెరా ఎదురు పెట్టుకొని సింపుల్ గా మాట్లాడాలంటే ఏం కాన్ఫిడెన్స్? ఇన్ని రోజులు చేసిన కష్టానికి ఇది ఫలితం అనమాట. ఇంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడటానికి నేను చేసిన ఈ 270 రోజుల ఛాలెంజ్ లో నాకు 77 రోజులకి కాన్ఫిడెన్స్ స్పీక్స్ లెవెల్కి వెళ్ళిపోయినాయి. ఇంకా మంచిగా మాట్లాడాలని నాకు చాలా ఆశ ఉండింది. చాలా మందికి నిజాయితీ చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరు నేను ఎక్కడైనా ఫ్రెండ్స్ తో ఉన్నా, ఎక్కడైనా సంథింగ్ అని అవుతాను ఉన్నా కానీ మాట్లాడితే ఎందుకు అంత ఎక్కువసేపు మాట్లాడతావు, ప్రతి ఒక్కడు ఇసుకుచ్చుకున్నవాడే కానీ మాట్లాడతారు, ప్రతి ఒక్కడు ఇరిటేట్ చేస్తాడు. ఎక్కువ మాట్లాడటం తప్పే, ఎందుకంటే 10 మందిలో ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడాలి, మనం చులకన అవుతాం. బట్ వాళ్ళు ఎవడో ఏదో అనుకుంటే నాకెందుకు చెప్పండి, నేను అలా మాట్లాడుతున్నాను కాబట్టి కదా ఎంత కాన్ఫిడెన్స్ ఇప్పుడే తీయగలుగుతున్నాను. సో ఇది 2025లో నేను కోల్పోయింది ఏదో చెప్పంటారా? ఇంట్లో వాళ్ళ దగ్గర రెస్పెక్ట్ చిన్నగా తగ్గిపోతుంది, రోజు రోజుకి ఫ్రెండ్స్ దగ్గర రెస్పెక్ట్ తగ్గిపోతుంది. ఆటోమేటిక్ గా ఆ వీడియోలు ఏంది, ఇదేంది సోది అని అంటున్నారు. బట్ నేను ఇప్పుడేం సమాధానం చెప్పను, నాకంటూ ఒక డే వస్తుంది. ఆ డే ప్రతి ఒక్కరికి నేను సమాధానం ఆట చెప్పాలి, అక్కడ చెప్పగలుగుతాను. ఆ డే చెప్పగలగాలంటే మీరందరూ నాకు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే చేయాలి. కంటెంట్ ఎలాంటిది పెట్టాలి మీరు నాకు కామెంట్స్ ప్రతి ఒక్కరు మెన్షన్ చేయండి. ఎందుకంటే నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడినే, బిలో మధ్య తరగతి అనమాట, మధ్య తరగతి కూడా కాదు. దాని నుంచి నేను ఎదగాలి, నా నుంచి ఏదైనా చేంజ్ అవ్వాలని చెప్పి నేనైతే యూట్యూబ్ ఫీల్డ్ లోకి రావడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ గా నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. బాయ్ బాయ్.